Yes, hello students. Yes, welcome to CA Foundation Free Law Classes by Target Academy. So today we are going to start a new chapter called Legal Consideration. So with yesterday's discussion or in the previous video, we have completed successfully the chapter called Legal Object. సో లీగల్ ఆబ్జెక్ట్ అనేటువంటి చాప్టర్ని లాస్ట్ వీడియోలో మనం కంప్లీట్ చేసుకున్నామా. సో ఈ రోజు సెషన్లో మనం స్టార్ట్ చేసి క్లోజ్ చేసుకున్నటువంటి టాపిక్ ఏంటి అంటే లీగల్ కన్సిడరేషన్. సో దిస్ ఈజ్ ద ఫ్రెష్ చాప్టర్ విచ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే. ఓకే, సో ఈ చాప్టర్ చాలా ట్రిక్కీగా ఉంటుంది, అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్కువ మార్క్స్ని స్కోర్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది ఈ పర్టికులర్ చాప్టర్. ఎందుకంటే లీగల్ కన్సిడరేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం నేర్చుకునేటువంటి టాపిక్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ లెర్న్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ కన్సిడరేషన్. అంటే కన్సిడరేషన్ అంటే ఏంటి, దానికి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో చెప్పినటువంటి డెఫినేషన్ ఏంటి అది నేర్చుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ మనం నేర్చుకునేది ఏంటి అంటే కన్సిడరేషన్కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్, ఎసెన్షియల్స్ అంటాం. మనం ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ చాప్టర్లో నేర్చుకున్నాం, గుర్తుందా మీకు? ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ ఆఫర్ అండ్ ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. సో అలాగే ఇక్కడ కూడా ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కన్సిడరేషన్ మనం నేర్చుకుంటాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఆఫ్ ఏ కన్సిడరేషన్ నేర్చుకుంటాం సెక్షన్ 2D ప్రకారం. అలాగే ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కన్సిడరేషన్ నేర్చుకుంటాం. అలాగే డాక్ట్రిన్ ఆఫ్ కన్సిడరేషన్ అని ఒకటి ఉంటుంది, అంటే థియరీ ఆఫ్ కన్సిడరేషన్. సో వాట్ ఈస్ దిస్ థియరీ అండ్ వాట్ డస్ ద స్టేట్మెంట్స్ ఇట్ ఈస్ షోయింగ్ అనేటువంటిది నేర్చుకుంటాం. అండ్ అలాగే దిస్ డాక్ట్రిన్ ఆర్ దిస్ థియరీ హ్యాస్ సమ్ ఎక్సెప్షన్స్. డాక్ట్రిన్ ఆఫ్ కన్సిడరేషన్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, అది ఎలాంటి ఎక్సెప్షన్స్ ఉంటాయి అవి నేర్చుకుంటాం. అండ్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అనే థియరీ ఉంటుంది, ఆ థియరీ ప్రకారం దానికి ఉండేటువంటి ఎక్సెప్షన్స్ చూస్తాం. సో విత్ దిస్ వీ విల్ కంక్లూడ్ దిస్ సెషన్ అండ్ దిస్ చాప్టర్ ఆల్సో. సో ఇన్ దిస్ వీడియో we will wholly discuss about consideration and its total aspects anamata. Okay, so let's start our discussion. So let us start with definition of consideration. Ade kada, so first of all emundamma definition of consideration. So meeku ippudaka offer and acceptance chapter lo offer definition meer nechukunnaru section 2A prakaram. Gurtunda meeku, when one person signifies to another person his willingness to do or abstain from doing anything with a view to obtain the assent of the other person, then he is said to make a proposal. So one who gives an offer is called proposer or offerer. One who receives an offer is called proposee or offeree. Same 2A ప్రకారం ఎలా అయితే నేర్చుకున్నామో ఇదే డెఫినేషను ఆఫర్ అనేటువంటి టాపిక్ డెఫినేషన్ సేమ్ అలాగే సెక్షన్ 2D ఉంటుంది. సెక్షన్ 2D ఇది దేనికి డెఫినేషన్ అంటే ఇట్ డిఫైన్స్ అస్ అబౌట్ కన్సిడరేషన్. అంటే వాట్ ఈజ్ ఏ కన్సిడరేషన్, అసలు కన్సిడరేషన్ అంటే ఏంటనేది మనం సెక్షన్ 2Dలో నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దామా. బేసిక్గా మీనింగ్ ఏంటి అంటే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది కన్సిడరేషన్ అనేటువంటి పదం, లాటిన్ వర్డ్. దీనిలో మీనింగ్ ఏంటి అంటే క్విడ్ ప్రోకో. క్విడ్ ప్రోకో అనే పదం మీరు రీసెంట్ టైమ్స్లో న్యూస్ పేపర్స్లో చాలా చోట్ల వినుంటారు. సో క్విడ్ ప్రోకో అంటే సంథింగ్ ఇన్ రిటర్న్. సంథింగ్ ఇన్ రిటర్న్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ 2 పార్టీస్ ఉన్నారనుకోండమ్మా, A అండ్ B. వీళ్ళిద్దరూ కూడా, సో A Bకి ఒక వర్క్ చేస్తాడు, B Aకి ఇంకొక వర్క్, అంటే A ఆల్రెడీ Bకి ఒక వర్క్ చేశాడు కాబట్టి సో B రిటర్న్లో సంథింగ్ ఇన్ రిటర్న్ ఏదో ఒక పని చేస్తాడు లేదా ఒక డబ్బులు ఇస్తాడు. సో ఇక్కడ A Bకి ఒక వర్క్ చేసి పెడితే B Aకి మనీ పే చేయవచ్చు. ఇక్కడ రాసుకుందాం. సో A అండ్ B మధ్య ట్రాన్సాక్షన్లో A అనేటువంటి వ్యక్తి Bకి ఒక వర్క్ చేసి పెడితే B అనేటువంటి వ్యక్తి ఇన్ రిటర్న్లో మనీ పే చేయవచ్చు లేదా ఏదైనా వర్క్ చేసి పెట్టవచ్చు. సో ఇది మనకి కన్సిడరేషన్ అవుతుంది. సో క్విడ్ ప్రోకో అంటే ఏంటమ్మా, సంథింగ్ ఇన్ రిటర్న్. సంథింగ్ ఇన్ రిటర్న్ అంటే రిటర్న్లో ఏదో ఒకటి చేస్తారు మీరు. సంథింగ్ అనేటువంటిది, ఆ సంథింగ్లో మనీ ఉండొచ్చు, వర్క్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు సెక్షన్ 2D ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఇక్కడే అనుకున్నాం కదా, అకార్డింగ్ టు సెక్షన్ 2D ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 డెఫినేషన్ ఏంటి అంటే వెన్ ఎట్ ద ఇక్కడ నుంచి స్టార్ట్ అమ్మా డెఫినేషన్. వెన్ ఎట్ ద డిజైర్ ఆఫ్ ద ప్రామిసర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎట్ ద డిజైర్ ఆఫ్ ద ప్రామిసర్, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్ ఈ వర్డ్లో అంత గొప్పగా ఏముంది అంటే, ఇక్కడ చూడండి ప్రామిసర్ అంటే ఎవరు? ఇక్కడ మీకు గుర్తుందా, ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రామిస్. ఆఫర్లో ఎవరు ఉంటారు? ఇద్దరు ఉంటారు, ఒకరేమో ఆఫరర్, ఇంకొకరేమో ఆఫరీ. సేమ్ ఇదే పర్సన్స్ ప్రామిస్కి వెళ్ళిన తర్వాత ఆఫరర్ విల్ బీ కాల్డ్ యాజ్
promisor. Offeree will be called as promisee. though promisor and promisee. సో ఆఫరర్ ఆఫరీ అని ఎలా అంటాము, ప్రామిసర్ ప్రామిసీ అని అలా అంటాం అనమాట. సో ఇప్పుడు మీనింగ్ ఏంటి అంటే ఎట్ ద డిజైర్ ఆఫ్ ద ప్రామిసర్. డిజైర్ అంటే ఏంటి, విల్లింగ్నెస్ అనమాట. ఎట్ ద డిజైర్ ఆఫ్ ద ప్రామిసర్ అంటే అర్థం ఏంటంటే ఎట్ ద విల్లింగ్నెస్ ఆఫ్ ద ప్రామిసర్ అంటే ప్రామిసర్ అడిగితే. సారీ, సో వెన్ ఎట్ ద డిజైర్ ఆఫ్ ద ప్రామిసర్ అంటే ప్రామిసర్ అడిగితే లేదా ప్రామిసర్కి ఇష్టమయ్యి. ఎవరు చేయాలి, ద ప్రామిసీ చేయొచ్చు ఆర్ ఎనీ అదర్ పర్సన్ కూడా చేయొచ్చు. ఏంటి చేయడం అంటే యాజ్ డన్ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్. అంటే ఇక్కడ డన్ అంటే ఆల్రెడీ అయిపోయింది, అంటే ఇది ఏ ఫామ్లో ఉందమ్మా, పాస్ట్ ఫామ్లో ఉంది. రెండోది డస్ ఆర్ అబ్స్టైన్స్ ఫ్రమ్ డూయింగ్, అంటే చేస్తూ ఉన్నారనమాట, అంటే ఇది ఏ ఫామ్లో ఉందంటే ప్రజెంట్ ఫామ్లో ఉంది. ప్రామిసెస్ టు డూ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీథింగ్, అంటే ఇది ఏ ఫామ్లో ఉందంటే ఫ్యూచర్ టెన్స్, అంటే పాస్ట్ టెన్స్లో ఉండొచ్చు కన్సిడరేషన్, ప్రజెంట్ టెన్స్లో ఉండొచ్చు, ఫ్యూచర్ టెన్స్లో కూడా ఉండొచ్చు కన్సిడరేషన్. సో ప్రామిసర్ అడిగితే ప్రామిసీ కానీ లేదా ప్రామిసీ బిహాఫ్లో ఎవరైనా వ్యక్తి కానీ ఒక పని చేసేసినా, ఒక పని చేస్తున్నా, ఒక పని చేస్తానని చెప్పిన, 3 టెన్సెస్ వచ్చినాయా. ఒక పని చేసేసిన అంటే అయిపోయింది, వర్క్ హ్యాస్ బీన్ డన్ సక్సెస్ఫుల్లీ, అంటే ఇదే టెన్స్, పాస్ట్ టెన్స్. ఒక పని చేస్తున్నారు, ప్రజెంట్ చేస్తున్నారు, అదే టెన్స్, ప్రజెంట్ టెన్స్. లేదండి చేయట్లేదు, చేస్తానని చెప్పారు మాకు, అంటే ఫ్యూచర్ టెన్స్. అంటే డన్ ఆర్ అబ్స్టైన్డ్ ఫ్రమ్ డూయింగ్ ఎనీథింగ్, డన్ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీథింగ్ అంటే పాస్ట్ టెన్స్. డస్ ఆర్ అబ్స్టైన్స్ ఫ్రమ్ డూయింగ్ అంటే ఏంటంటే ప్రజెంట్ టెన్స్. ప్రామిసెస్ టు డూ అంటే ఇక్కడ చేయట్లా లేదా చేసేసింది లేదు, ప్రామిస్ చేశారు చేస్తామని. ప్రామిసెస్ టు డూ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్ సచ్ అన్ యాక్ట్, మీరు చేసిన ఆ పని లేదా అబ్స్టినెన్స్ ఆర్ ప్రామిస్ ఈస్ కాల్డ్ కన్సిడరేషన్. అంటే ఇక్కడ ఎవరు అడగాలి అంటే ప్రామిసర్ అడగాలి, ఎవరు చేయాలంటే ప్రామిసీ చేయాలి. సార్ ఏం అర్థం కాలేదు సార్, ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఎక్స్ వైకు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఒక నిమిషం. సో వినండమ్మా. సో మిస్టర్ ఎక్స్ హ్యాస్ బీన్ గివెన్ an offer to Mr. Y saying that he is ready and willing to sell his car for a worth of 9 lakhs. అంటే ఎవరు కార్ సేల్ చేస్తారు, మిస్టర్ ఎక్స్. ఎవరికి సేల్ చేస్తారు, మిస్టర్ వైకి. ఏం సేల్ చేస్తారు, కార్. ఓకేనా, జస్ట్ ఎ మినిట్. ఓకే రైట్, స్మాల్ ఇయర్బడ్ కనెక్షన్. ఓకే రైట్, ఇట్ ఈస్ కనెక్టెడ్. సో ఎక్స్ సేల్ చేస్తారు మిస్టర్ వైకి కార్. ఎంతకి సేల్ చేస్తారంటే ఫర్ ఎ సమ్ ఆఫ్ 9 lakh రూపీస్కి సేల్ చేస్తారు. సో ఇప్పుడు డిజైర్ ఏంటి సార్ అని అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, మిస్టర్ ఎక్స్ కదమ్మా ఆఫర్ ఇచ్చింది, అంటే మిస్టర్ ఎక్స్ పేరు ఏంటి, ఆఫరర్. వైకి కదమ్మా ఆఫర్ ఇచ్చింది, అంటే వై పేరు ఏంటి, ఆఫరీ. ఇక్కడ ఆఫర్ కనుక యాక్సెప్ట్ అయితే ఈ ఆఫరర్ కాస్త ఏమవుతారు, ప్రామిసర్ అవుతారు. ఈ ఆఫరరే ప్రామిసర్ అవుతారు. ఈ ఆఫరీ ఏమవుతారు, ప్రామిసీ అవుతారు. ఆఫరర్ ఏమవుతారు, ప్రామిసర్. ఆఫరీ కాస్త ప్రామిసీ అవుతారు. ఇప్పుడు మన టాపిక్ ఏంటి అంటే డెఫినేషన్లో వెన్ ఎట్ ద డిజైర్ ఆఫ్ ద ప్రామిసర్ అని ఉంది చూసారా. అంటే దాని అర్థం ఏంటి, ప్రామిసర్ కోరిక మేరకు, అంటే ప్రామిసర్కి ఇష్టమై ఉండి చేయాలి. ఎవరు చేయాలి, ఇక్కడ చూడండి ఎవరు చేయాలంటే ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్, అదే కదా ఉంది. సో ప్రామిసీ చేయొచ్చు లేదా ఎనీ అదర్ పర్సన్ చేయొచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే ఎక్స్ కదమ్మా కార్ కొంటావా 9 lakh రూపీస్కి అని ఆఫర్ ఇచ్చింది, అంటే ఎక్స్కి ఇష్టమా లేదా కార్ అమ్మడం 9 lakhs తీసుకోవడం. ఇప్పుడు వై అనేటువంటి వ్యక్తి మిస్టర్ ఎక్స్కి 9 lakh రూపీస్ ఇచ్చారు అనుకుందాం. ఇక్కడ ఎవరు ఇచ్చారు, ప్రామిసీ ఇచ్చారు. వై అంటే ఎవరమ్మా, ప్రామిసీయే కదా, వై ఇచ్చారు. ఎవరి డిజైర్ మేరకు ఇచ్చారు, ప్రామిసర్ డిజైర్ మేరకు. అంటే ఇక్కడ ఎక్స్ అడిగితేనే, ఎక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్ ఇస్తానని చెప్పి వైని డిస్టర్బ్ చేస్తేనే కదా వై 9 lakhs ఇచ్చింది. లేదా ఎక్స్ సైలెంట్గా ఉంటే వై వచ్చేసి ఇగో తీసుకో 9 lakhs కార్ నాకు ఇచ్చే అని చెప్పాడా, లేదు. అంటే ఇక్కడ ఎక్స్ అనేటువంటి వ్యక్తి ఆఫర్ ఇచ్చిన తర్వాత, అంటే ఎక్స్ ఎవరు, ప్రామిసర్. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డిజైర్ ఎవరికి ఉందంటే ప్రామిసర్కి ఉంది. అంటే ఇక్కడ పాయింట్ అదే అనమాట, వెన్ ఎట్ ద డిజైర్ ఆఫ్ ద ప్రామిసర్, ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్. ఇక్కడ ఎనీ అదర్ పర్సన్ అంటే అర్థం ఏంటంటే 9 lakh అనేటువంటి వ్యక్తి, ఇక 9 lakh అనేటువంటి రూపీ, ఈ సమ్ ఆఫ్ మనీ ఏ వ్యక్తి ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి అంటే ఎయిదర్ వై కెన్ హ్యాండ్ ఓవర్ దట్ సమ్ ఆఫ్ మనీ టు మిస్టర్ ఎక్స్. అంటే వై ఎక్స్కి వై అన్నా తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వచ్చు. సార్ మీ ఆఫర్ చాలా బాగుంది, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, తీసుకోండి 9 lakhs ఆ కార్ ఇవ్వండి అని చెప్పి ఎవరు ఇవ్వచ్చు డబ్బులు, ప్రామిసీ అయినటువంటి మిస్టర్ వై ఇవ్వచ్చు.
అంటే మిస్టర్ వై కెన్ డెలివర్ ద మనీ టు మిస్టర్ ఎక్స్, ఆర్ he may direct his agent, or he may give the money to a third party and direct him to give the money to Mr. X. అంటే మిస్టర్ ఎక్స్కి వైఏ తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వచ్చు, లేదా మిస్టర్ వైఏ ఒక థర్డ్ పార్టీని మాట్లాడి ఇదిగో తీసుకెళ్ళి మిస్టర్ ఎక్స్కి మనీ పే చేయమని చెప్పొచ్చు. అంటే ఇక్కడ కన్సిడరేషన్ అనేది ప్రామిసీ ఇవ్వచ్చు, లేదా ప్రామిసీ బిహాఫ్లో ఎవరైనా ఇవ్వచ్చు కన్సిడరేషన్. అంటే ఇక్కడ ఎవరు అడిగితే ఇవ్వాలి, ప్రామిసర్ అడిగితే. ఎవరు ఇవ్వాలి, ప్రామిసీ ఇవ్వచ్చు, లేదా ఎనీ అదర్ పర్సన్ ఇవ్వచ్చు. సో డన్ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్, ఒక పని చేసేసిన, డస్ ఆర్ అబ్స్టైన్స్ చేస్తూ ఉన్న, ప్రామిసెస్ టు డూ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ అంటే చేయలేదు చేస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. ఇలా చేసిన సచ్ అన్ యాక్ట్ ఆర్ అబ్స్టైన్స్ అంటే ఆ చేసిన పని ఏమవుతుంది అంటే ఈజ్ కాల్డ్ కన్సిడరేషన్. దాన్ని ఏమంటామంటే మనం కన్సిడరేషన్ పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ వన్. సో we will note some key points in definition of consideration. యాక్చువల్లీ మనం బ్రేకప్ మాట్లాడుకున్నాం డెఫినేషన్ బ్రేకప్తో, బట్ ఇంకా ఏమైనా పాయింట్స్ ఉన్నాయేమో చూద్దాం. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏముందమ్మా, కన్సిడరేషన్ మే బీ ఎన్ యాక్ట్ ఆర్ డూ. ఎన్ యాక్ట్ అనమాట. అంటే యాక్ట్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ డెఫినేషన్లో ఏముందమ్మా, కన్సిడరేషన్ అంటే ఎన్ యాక్ట్ ఆర్ అబ్స్టెన్సేగా, అంటే ఒక పని చేయొచ్చు చేయకుండా ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి అదే అనమాట. ఇక్కడ ఈ రైట్కి అర్థం ఏంటంటే పాజిటివ్ అని, దీనికి అర్థం నెగిటివ్ అని. ఎలా అయినా ఉండొచ్చు కన్సిడరేషన్. కొన్నిసార్లు ఒక పని చేయకపోవడం మీకు కన్సిడరేషన్. ఎట్లా సార్ పని చేయకపోవడం కన్సిడరేషన్ ఎలా అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కొత్తగా ఒక బిజినెస్ పర్చేస్ చేసావు, లేదా ఇంకా సింపుల్ మీ అందరికీ కనెక్ట్ అయ్యే ఎగ్జాంపుల్, మీరు ఒక ఆర్టిస్ట్ని హైర్ చేసుకున్నారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరోని హైర్ చేసుకున్నారు. హీరో డేట్స్ ఒక 3 months డేట్స్ అంటే తినే డేట్స్ కాదమ్మా, ఆయన కాల్ షీట్స్ అనమాట. సో ఒక హీరోకి సంబంధించినటువంటి డేట్స్ 3 months మీరు పర్చేస్ చేశారు. ఒక్కొక్క రోజు వచ్చేసి 2 lakhs అనుకుందాం. సో 30 daysకి 3 months కదా, 3 months అంటే 90 days, 90 into 2 lakh per day కదా, 90 into 2 అంటే ఎంత, 180 lakhs అంటే 1,80 lakh rupees బ్లాక్ చేసుకున్నారు ఒక హీరో డేట్స్. అందులో మీరు కండిషన్ ఏం పెట్టారు అంటే, సార్ మీరు మా ప్రొడక్షన్ హౌస్లో యాక్ట్ చేసి మూవీ రిలీజ్ చేస్తున్నారు కదా, సో మీరు మా ప్రొడక్షన్ హౌస్లో యాక్ట్ చేసిన తర్వాత రాబోయేటువంటి 1 నెల అంటే 3 months మీరు మాకు సినిమా చేస్తారు, యాక్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు, అంతా బాగానే ఉంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత 1 month వరకు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ప్రొడక్షన్ హౌస్, ఆ ప్రొడక్షన్ హౌస్లో మీరు 1 month వరకు యాక్ట్ చేయకూడదు. ఓకేనా? అదైతేనే మీతో మాకు కాంట్రాక్ట్ ఉంటుంది. అంటే 1 month వరకు మీరు వేరే వాళ్ళ ప్రొడక్షన్ హౌసెస్ ఏవి కూడా సైన్ చేయకూడదు. మీరు 3 months కనుక సైన్ చేయకుండా ఉంటే మీకు 1 lakh కన్సిడరేషన్ ఇస్తాం, లేదా 1 crore కన్సిడరేషన్ ఇస్తాం, లేదా 50 lakhs డిపెండింగ్ అపాన్ ద నీడ్ అండ్ రిక్వైర్మెంట్ వాళ్ళు ఇస్తారనమాట. సో 50 lakhs మేము మీకు కన్సిడరేషన్ ఇస్తామని చెప్పారనుకోండి. సో అంటే ఏమవుతుంది, 1 month వరకు అంటే 3 months తర్వాత మీ కాల్ షీట్స్ అన్నీ వాడేసుకున్న తర్వాత మీ మూవీ రిలీజ్ అయిన తర్వాత మీరు 1 month వరకు కూడా ఏదైతే వర్క్ చేయకుండా ఉంటారో, అంటే ఆ హీరో వేరే ప్రొడక్షన్ హౌస్తో అసోసియేట్ అవ్వకుండా ఎలా అయితే ఉంటారో అలా ఉన్నందుకు మీరు డబ్బులు ఇస్తున్నారు కదమ్మా. అంటే ఏంటి, మీరు ఒక పని చేయకుండా ఉండడమే కన్సిడరేషన్. అంటే నాట్ డూయింగ్ ఎనీథింగ్ అంటే ఏ పని చేయకపోవడం కూడా కన్సిడరేషన్ అవుతుంది. అలానే మీరు బద్దకస్తులుగా అవ్వమని చెప్పట్లేదు. సమ్ టైమ్స్ మీరు ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నప్పుడు మీరు ఏ పని చేయకపోవడమే ఎదుటి వాళ్ళకి కన్సిడరేషన్. సార్ ఇది మాకు సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు, ప్రొడక్షన్ హౌస్ ఇవేటి కాల్ షీట్స్ ఇవి మాకు తెలియదు. చాలా సింపుల్. మీరు ఇంకో ఎగ్జాంపుల్ వాడుకుందాం. మీరు మీ నైబర్ అంటే ఏంటమ్మా, మీ పక్కింటి వాళ్ళు అనమాట. మీరు ఏం చేశారంటే ఒక ఇంటి ముందు ఒక షెడ్ లాంటిది, ఒక స్కాఫోల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు. ఒక షెడ్ లాంటిది, ఒక రేకుల షెడ్ లాంటిది అనమాట ఇంటి ముందు. హెవీ రెయిన్కి ఏమైందంటే, బాగా గాలి వాన వచ్చేసరికి హెవీ రెయిన్కి అది ఏమైందంటే ఆ రేకు వెళ్ళి మీ పక్కింటి వాళ్ళ కార్ మీద పడింది. అంటే మీరు ఆ రేకుల షెడ్, ఆ స్కాఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ సరిగా లేకపోవడం వల్ల, మీ యొక్క నెగ్లిజెన్స్ వల్ల పక్క వాళ్ళ యొక్క ప్రాపర్టీ డ్యామేజ్ అయింది. అంటే వాళ్ళ ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యేటువంటి, వాళ్ళకి ప్రాపర్టీ డ్యామేజ్ చేసే రైట్ మీకు లేదు, కానీ మీ యొక్క నెగ్లిజెన్స్ వల్ల వాళ్ళ ప్రాపర్టీ డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఆయన వచ్చి నా ప్రాపర్టీ డ్యామేజ్ చేసావు కదా, నీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా చూడు అని అన్నారు. మీరు ఏం చేశారంటే, ఏంటి సార్ భలేవాళ్ళు, అసలు 2 సంవత్సరాల నుంచి మనం పక్కన ఉంటున్నాం, ఇంత చిన్నదానికి మీరు పోలీస్ స్టేషన్ కేసు అని అంటారు ఎందుకు, మీకు ఏమైంది, మీ కార్ డ్యామేజ్ అయింది అంతే కదా, మీ కార్ నేను రిపేర్ చేయించిస్తా, అంటే వాట్ ఎవర్ ద రిపేర్ ఎక్స్పెండిచర్ ఇట్ విల్ బి బోర్న్ బై మీ, నేనే బేర్ చేస్తా, ఎందుకు కంగారు పడతారు మీరు కోర్టులో కేసు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అది
ఫైల్ చేయొద్దు, మళ్ళీ ఆ కోర్టులు అవి తిరగడం, కేసులు అవి తిరగడం మనకి ఎందుకు అవన్నీ, నేను మీకు డబ్బులు ఇస్తానని చెప్పారు. ఆయన ఏమన్నా అంటే ఇక్కడ ఏంటి, మీరు ఆయన మీ మీద కంప్లైంట్ ఇవ్వకుండా ఉండడమే మీకు కన్సిడరేషన్, మీరు డబ్బులు ఇస్తారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీరు మీ నైబర్ ఒక పని చేయకుండా ఉండడమే మీకు వచ్చేటువంటి కన్సిడరేషన్. సో కన్సిడరేషన్ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలని లేదు, ఒక పని చేయకుండా ఉండడం కూడా కన్సిడరేషనే. సో కన్సిడరేషన్ మే బీ అన్ యాక్ట్ అండ్ కన్సిడరేషన్ మే బీ అన్ అబ్స్టినెన్స్. బ్రాకెట్లో డూయింగ్ సంథింగ్, ఇక్కడ నాట్ డూయింగ్ సంథింగ్. సమ్టైమ్స్ ఒక పని చేయడం కన్సిడరేషన్, సమ్టైమ్స్ ఒక పని చేయకపోవడమే కన్సిడరేషన్. నెక్స్ట్, కన్సిడరేషన్ మస్ట్, ఈ పదం జాగ్రత్త వినండి అమ్మా. కన్సిడరేషన్ మస్ట్ మూవ్ ఎట్ ద డిజైర్ ఆఫ్ ద ప్రామిసర్. ఇందాకే అనుకున్నాం కదా, ప్రామిసర్కి ఇష్టమైతేనే కన్సిడరేషన్ మూవ్ చేయాలి, అంతే కదా. ప్రామిసర్కి ఇష్టం లేకుండా, ఇందాక చెప్పిన 9 lakhs ఎగ్జాంపుల్లో ఆయన ఇంట్లో ఆయన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు, మీరు 9 lakhs ఆయన మొహం మీద విసిరేసి కార్ కీసి నేను తీసుకెళ్ళిపోతా అంటే కుదురుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఇష్టం ఉందో లేదో చూసుకోవాలి. సో అట్లా. నెక్స్ట్, కన్సిడరేషన్ మే మూవ్ ఫ్రమ్ ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్. అంటే కన్సిడరేషన్ ప్రామిసీనే ఇవ్వాలని లేదు, ప్రామిసీ బిహాఫ్లో ఎవరైనా ఇవ్వచ్చు. ఎలా సార్? మీరు స్కూల్లో జాయిన్ అయ్యారమ్మా, కాంట్రాక్ట్ మీకు ఆ స్కూల్కి, అంతే కదా. మీరు చిన్నప్పుడు స్కూల్ ఫీజు కట్టేటప్పుడు మీరు వెళ్ళి కడితేనే స్కూల్ ఫీజు యాక్సెప్ట్ చేస్తారనేం లేదు కదా, మీ బదులు ఎవరైనా వెళ్ళి పే చేయొచ్చు, వాళ్ళు ఫీ యాక్సెప్ట్ చేస్తారు అట్లా. సో అంతేందుకు, మీరు బట్టల షాప్కి వెళ్ళారు, మీరు బట్టలు పర్చేస్ చేశారు, మీ క్లాత్స్ అన్నీ కూడా మీరు పర్చేస్ చేశారు, మీ క్లాత్స్కి సంబంధించిన బిల్లు మీ డాడీ పే చేశారు. ఏ షాప్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరా? లేదు సార్, మేము ఆయనకే క్లాత్స్ అమ్మాం కాబట్టి ఆయనే మాకు డబ్బులు ఇవ్వాలి, ఆయన చేతి ఇస్తేనే మేము తీసుకుంటాం, మీరు ఇస్తే మేము తీసుకో అంటారా? ఎవరు పే చేసినా వాళ్ళకి డబ్బులు కావాలి, డబ్బులు ఎవరు పే చేస్తే ఉంది? సింపుల్. అంటే కాంట్రాక్ట్లో కన్సిడరేషన్ ప్రామిసీ నుంచే మూవ్ కావాలని లేదు, స్ట్రేంజర్ ఒక థర్డ్ పార్టీ నుంచి డబ్బులు వచ్చినా కూడా వాళ్ళు తీసుకుంటారు. అదే కాన్సెప్ట్ ఏంటంటే స్ట్రేంజర్ టు ఏ కన్సిడరేషన్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం కన్సిడరేషన్లో స్ట్రేంజర్ ఉండొచ్చు, బట్ ఇంగ్లీష్ లా ప్రకారం అట్లా కాదమ్మా. ఇంగ్లీష్ లా ప్రకారం ప్రామిసీ మాత్రమే కన్సిడరేషన్ ఇవ్వాలి. ఓకే, సో ప్రామిసీ మాత్రమే కన్సిడరేషన్ ఇవ్వాలి. ప్రామిసీ బిహాఫ్లో ఒక థర్డ్ పార్టీ, ఒక స్ట్రేంజర్ వచ్చి నేను కన్సిడరేషన్ ఇస్తా తీసుకోండి అంటే కుదరదు. సో స్ట్రేంజర్ టు ఏ కన్సిడరేషన్ ఈజ్ నాట్ వ్యాలిడ్ యాజ్ పర్ ఇంగ్లీష్ లా, బట్ ఏ స్ట్రేంజర్ టు కన్సిడరేషన్ ఈజ్ వ్యాలిడ్ యాజ్ పర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. నెక్స్ట్, కన్సిడరేషన్ మే బీ పాస్ట్, కన్సిడరేషన్ మే బీ ప్రజెంట్, కన్సిడరేషన్ మే బీ ఫ్యూచర్. ఇందాకే అనుకున్నాం కదా, పాస్ట్లో ఉండొచ్చు, ప్రజెంట్లో ఉండొచ్చు, ఫ్యూచర్లో కూడా ఉండొచ్చు. నెక్స్ట్, ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కన్సిడరేషన్. కన్సిడరేషన్కి ఉండేటువంటి లక్షణాలు ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, కన్సిడరేషన్ మస్ట్ మూవ్ అట్ ద డిజైర్ ఆఫ్ ద ప్రామిసర్. ఇందాకే మాట్లాడుకున్నాం. కన్సిడరేషన్ మే మూవ్ ఫ్రమ్ ప్రామిసీ ఆర్ ఫ్రమ్ అదర్ పర్సన్, ఇది మాట్లాడుకున్నాం. కన్సిడరేషన్ మే బీ పాస్ట్, ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్, ఇది మాట్లాడుకున్నాం. సో ఇది ఇంపార్టెంట్ అనమాట, ఈ పాయింట్ ఇంపార్టెంట్. కన్సిడరేషన్ నీడ్ నాట్ బి అడిక్వేట్ అని అంటున్నారు. అంటే అడిక్వేట్ అంటే సఫిషియంట్. అడిక్వేట్ అంటే అర్థం ఏంటో తెలుసా అమ్మా? సఫిషియంట్. సో కన్సిడరేషన్ నీడ్ నాట్ బి అడిక్వేట్ అంటే నీడ్ నాట్, సరిపోయినంత ఉండాల్సిన అవసరం లేదు, కన్సిడరేషన్ ఉంటే చాలు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, కన్సెంట్ ఈజ్ ఎసెన్షియల్ నాట్ అడిక్వసీ. అంటే కన్సిడరేషన్ సరిపోయినంత ఉందా లేదా చెక్ చేయాల్సిన అవసరం కోర్టుకి కానీ గవర్నమెంట్కి కానీ లేదమ్మా. సో అది చూసుకోవాల్సింది మీరు, అర్థమైందా? సో ఇక్కడ చూడండి, మిస్టర్ ఎక్స్ తన 100 acres ఆఫ్ ల్యాండ్ని జస్ట్ 100 రూపీస్కి సేల్ చేస్తున్నాడు. ఎవరికి అంటే మిస్టర్ వైకి. ఇక్కడ చాలామంది డౌట్ వస్తుంది, ఏంటి సార్ అసలు 100 acres ఆఫ్ ల్యాండ్ అంటే అసలు కొన్ని hundreds of crores ఉండొచ్చు, thousands of crores ఉండొచ్చు, ఈయనేంటి సార్ 100 రూపీస్కి సేల్ చేస్తున్నాడు, మరి ఇది వ్యాలిడా అంటే ఎక్స్ కనుక నిజంగా 100 acres ఆఫ్ ల్యాండ్ 100 రూపీస్కి అమ్మడం ఇష్టమైతే, అంటే కన్సెంట్ కనుక ఫ్రీగానే ఉంటే, ఎలాంటి ఫోర్స్ కానీ ఇబ్బంది కానీ, ఫర్ ఎగ్జాంపుల్ వై బెదిరిస్తున్నాడు ఎక్స్ని, నేను నిన్ను చంపేస్తాను, నీ ఆస్తి మొత్తం నాకు 100 రూపాయలకి అమ్మకపోతే నేను చంపేస్తానని చెప్పాడు. ఎక్స్ ప్రాణభయంతో, అంటే ఏమో తను చచ్చిపోతానేమోనని చెప్పి భయంతో 100 రూపీస్కి అమ్మడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు కుదరదు, ఇలా కుదరదు. ఒకవేళ ఎక్స్ తనకి ఇష్టపూర్వకంగానే 100 acres ఆఫ్ ల్యాండ్ని ఈవెన్ 100 రూపీస్ కాదు కదా 1 రూపీకి సేల్ చేసిన లా అడగదు. లాకి కావాల్సింది ఏంటంటే కన్సిడరేషన్ ఉందా లేదా. ఇది వన్ ఆఫ్ ద మేజర్ లూప్ హోల్ అమ్మా. లాలో చాలా లూప్ హోల్స్ ఉంటాయని తెలుసు కదా మీకు, అది వన్ ఆఫ్ ద లూప్ హోల్ అనమాట. కన్సిడరేషన్ ఉందా లేదా అనేది చూస్తారు. కన్సిడరేషన్ సరిపోయినంత ఉందా, 100 acres ఆఫ్ ల్యాండ్ 100 రూపీస్కి అమ్మడం ఏంటి, బుల్షిట్, అసలు ఎవరు అమ్మరు, సో మేము కూడా దీనికి ఒప్పుకోం. కోర్టు ఎప్పుడు ఇంటర్వ్యూని అవ్వదు ఇలాగా. సో కన్సిడరేషన్ ఉందా లేదా మాత్రమే చూస్తుంది తప్ప అది సఫిషియెంట్గా ఉందా లేదా అనేది కోర్టుకి అవసరం లేదు.
కోర్టుకి ఏది మాత్రమే అవసరం? కన్సెంట్ మాత్రమే అవసరం. కన్సెంట్ ఈజ్ ఎసెన్షియల్, నాట్ అడిక్వసీ. సరిపోయినంత ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఎసెన్షియల్స్లో సెకండ్ వన్ ఇది. ఇఫ్ అన్ యాక్ట్ ఈజ్ సపోజ్ టు పర్ఫార్మ్ అండర్ లీగల్ ఆబ్లిగేషన్, అంటే ఇప్పుడు చట్టబద్ధంగా నీకు బాధ్యత ఉంది, నువ్వు ఒక పని చేయాల్సిన అవసరం నీకు ఉంది. మీరు ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి మనం కట్టేటువంటి ట్యాక్సెస్తో డబ్బులు వస్తున్నాయి. మళ్ళీ వాళ్ళు నేను ఈ పని చేసినందుకు నాకు ఇంత డబ్బులు ఇవ్వు అంటే దాన్నే కదా మనం బ్రైవ్ అంటాం, లంచం. సో అలా మీరు అడగకూడదు. ఒకవేళ అడిగితే అసలు మీరు ఆ పని చేసి అది కన్సిడరేషన్ అవ్వదు. అంటే ఒక పోలీస్ ఆఫీసరు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఊరికి కొత్త, నీ యొక్క గోల్డ్ చైన్ అండ్ మొబైల్ అండ్ లగేజ్ బ్యాగ్ మిస్ అయింది, ఎవరో దొంగ తీసుకెళ్ళిపోయారు, దొంగతనం చేశారు, సింపుల్. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పాప మా పోలీస్ నీ కేసు మీద అరౌండ్ 3 days తిరిగారు, కష్టపడి, నిజంగానే కష్టపడ్డారు అనుకుందాం, కష్టపడి నీ బ్యాగ్, గోల్డ్ చైన్, పర్స్, మొబైల్ అంతా రికవర్ చేశారు, నీ వాలెట్తో సహా మొత్తం అన్ని రికవర్ చేశారు. ఇప్పుడు ఆయనకి పోలీస్ ఏమంటున్నాడంటే, నేను ఇంత కష్టపడ్డాను కదా 3 days నీ కోసం, నాకు ఒక 20,000 ఇవ్వు, నీ బిలాంగింగ్స్ అని నీకు ఇచ్చేస్తా, నీ లగేజ్ బ్యాగ్, ల్యాప్టాప్, వాలెట్, గోల్డ్ చైన్ ఇవన్నీ నీకు ఇచ్చేస్తా, ఇప్పుడు నాకు 20,000 ఇస్తా అని అన్నారు. ఇలా అడగొచ్చా అంటే నో. అదేంటి, ఆయన పాపం కష్టపడ్డాడు కదా 3 రోజులు జెన్యున్గా, నేను చూశాను కష్టపడ్డాడంటే ఎస్ ఆయన కష్టపడి ఉండొచ్చు. బట్ ఇఫ్ అన్ యాక్ట్ ఈజ్ సపోజ్ టు పర్ఫార్మ్ అండర్ లీగల్ ఆబ్లిగేషన్, అంటే ఒక పని మీరు లీగల్ ఆబ్లిగేషన్ పరంగా చేయాలి అంటే దెన్ ఇట్ ఈస్ నాట్ కన్సిడరేషన్, అంటే యూ షుడ్ నాట్ ఆస్క్ కన్సిడరేషన్ ఫర్ డూయింగ్ సచ్ యాక్ట్స్. సో జెన్యూన్లీ యూ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ దోస్ యాక్ట్స్ వితౌట్ ఎనీ కాంప్రమైజ్, అంటే మీరు ఎలాంటి రాజీ లేకుండా మీరు ఆ వర్క్ చేశారు, కాదనట్లేదు, వర్క్ చేశారు. కానీ ఆ వర్క్ చేసినందుకు ఆల్రెడీ గవర్నమెంట్ మీకు శాలరీ ఇస్తుంది. సో పీపుల్ పే చేసినటువంటి ట్యాక్సెస్ బేస్ చేసుకుని మీకు ఆల్రెడీ శాలరీ వస్తుంది కాబట్టి యూ షుడ్ నాట్ ఆస్క్ అడిషనల్ కన్సిడరేషన్ ఫ్రమ్ పీపుల్ రిగార్డింగ్ దోస్ వర్క్స్. అవి క్లియర్? నెక్స్ట్ వన్, కన్సిడరేషన్ మస్ట్ బి రియల్ అండ్ నాట్ ఇల్యూజరీ, అంటే కన్సిడరేషన్ ఖచ్చితంగా రియల్ ఫామ్లో ఉండాలి. రియల్ ఫామ్లో ఉంటే మెజరబుల్, ఇట్ షుడ్ బి మెజరబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ, ఆ రూపంలో ఉండాలి. ఇల్యూజరీగా ఉండకూడదు. ఇల్యూజరీ అంటే అర్థం ఏంటమ్మా? ఇల్యూజర్ అంటే ఇల్యూజరేషన్ ఫామ్లో, అంటే ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబా ఉన్నారు, ఆ బాబా ఏంటంటే మీకు ఓకే మీరు నాకు 50 lakhs కానికిస్తే నేను మీకు బ్లెస్సింగ్స్ ఇస్తానని చెప్పారు. అంటే ఏంటి బ్లెస్సింగ్స్ ఇస్తే, అంటే వాట్ ఈజ్ మెంట్ బై బ్లెస్సింగ్? ఈజ్ దట్ బ్లెస్సింగ్స్ కెన్ బి మెజరబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ? నో. కాబట్టి అది ఇల్యూజరీ ఫామ్లో ఉన్నట్టే, రియల్ ఫామ్లో లేదు. కన్సిడరేషన్ మస్ట్ బి రియల్. ఇలా తప్పమ్మా, నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను, నువ్వు 50 lakhs ఇచ్చావు, ఇద్దరికి సరిపోయిందంటే కుదరదు, లా ఒప్పుకోదు. ఎందుకంటే నీ బ్లెస్సింగ్స్ అనేవి రియల్ కాదు, దే ఆర్ ఇల్యూజరీ. సో ఇల్యూజరీగా ఉండకూడదు కన్సిడరేషన్ ఎప్పుడు. అండ్ కన్సిడరేషన్ మస్ట్ నాట్ బి అన్లాఫుల్ అండ్ మస్ట్ నాట్ బి ఇమ్మోరల్ ఆర్ మస్ట్ నాట్ బి అపోజిట్ టు పబ్లిక్ పాలసీ. సో పబ్లిక్ పాలసీ రీసెంట్గా నేను లీగల్ ఆబ్జెక్ట్ చాప్టర్లో మాట్లాడుకున్నాం, ప్రీవియస్ వీడియోలో. వాట్ ఈజ్ పబ్లిక్ పాలసీ, వాట్ ఆర్ ద అగ్రిమెంట్స్ విచ్ ఆర్ అపోజిట్ టు పబ్లిక్ పాలసీ, రీసెంట్గా మాట్లాడుకున్నాం. సో కన్సిడరేషన్ ఎప్పుడు కూడా లాకి వ్యతిరేకంగా ఉండకూడదు, అన్లాఫుల్గా ఉండకూడదు, ఇమ్మోరల్గా అంటే మోరల్స్కి వ్యతిరేకంగా, ఎథిక్స్కి వ్యతిరేకంగా, అనెథికల్గా ఉండకూడదు, అండ్ పబ్లిక్ పాలసీకి ఆపోజిట్గా కూడా ఉండకూడదు. ఏది? కన్సిడరేషన్. ఓకే, టెస్ట్ చెక్. సో ఇప్పటిదాకా మాట్లాడుకున్నది ఒకసారి చెక్ చేద్దాం, మీకు అర్థమైందో లేదో. సో కన్సిడరేషన్ షుడ్ మూవ్ ఎట్ ద డిజైర్ ఆఫ్ డాష్ అంటున్నాడు. తెలుసు కదమ్మా, ఇందాకే మాట్లాడుకున్నాం, కన్సిడరేషన్ మస్ట్ మూవ్ ఎట్ ద డిజైర్ ఆఫ్ ద ప్రామిసర్. సో ఇది ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పొజిషన్ ఆఫ్ స్ట్రేంజర్ టు కన్సిడరేషన్ ఈ సేమ్ ఇన్ ఇండియన్ లా అండ్ ఇంగ్లీష్ లా. కాదు కదమ్మా, ఇంగ్లీష్ లాలో ఇందాక చెప్పాను కదా, స్ట్రేంజర్ టు కన్సిడరేషన్ ఈజ్ వ్యాలిడ్ యాజ్ పర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, బట్ స్ట్రేంజర్ టు కన్సిడరేషన్ ఈజ్ ఇన్వాలిడ్ యాజ్ పర్ ఇంగ్లీష్ లా. వీడేమంటున్నాడు, ఈ సేమ్ అంట ఇంగ్లీష్ లాలోను ఇండియన్ లాలోను. ఎస్ఆ నోనా అంటే నో. నెక్స్ట్, పోలీస్మెన్ కెన్ ఆస్క్ మనీ ఇఫ్ దే వర్క్ ఎక్స్ట్రా డ్యూటీ అవర్స్ ఆన్ యువర్ కేస్, అంటే నీ కేసు పని మీద ఎక్స్ట్రా పని చేస్తే వాళ్ళు డబ్బులు అడగొచ్చు అంట. అగైన్ నో, లాఫుల్గా వాళ్ళు అడగకూడదు. ఇక్కడ మనం ప్రాక్టికల్ వరల్డ్లో ఏం జరుగుతుంది అనేది మనం అడగట్లేదు. ప్రాక్టికల్గా అయితే వాళ్ళు అడుగుతారా అడగరా, కొంతమంది అందరూ ఒకలా ఉండరు, అందరినీ జడ్జ్ చేయకూడదు అట్లా. సో కొంతమంది అడగవచ్చు, ఖర్చులకి ఇంత డబ్బులు ఇవ్వండి అట్లా అని. అది ఇంకా వాళ్ళ మోరాలిటీకి వదిలేయాలి. నేను అదనట్లా, లాపరంగా వాళ్ళు అలా అడిగే హక్కు ఉందా అంటే లాపరంగా అయితే లేదు. ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో నేను చెప్పట్లేదు, జస్ట్ నేను ఓన్లీ మాట్లాడేది యాజ్ పర్ లా. ఓకే రైట్. ఇప్పుడు మనం డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ మాట్లాడదాం.
అండ్ బిఫోర్ ద డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్స్, డాక్ట్రిన్ ఆఫ్ కన్సిడరేషన్ మాట్లాడదామా, దీని ఎక్సెప్షన్స్ ముందు అది రిలవెంట్గా ఉంటుంది మాట్లాడడం. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది అయిపోయిన తర్వాత మనం డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్ట్రిన్ ఆఫ్ కన్సిడరేషన్. డాక్ట్రిన్ ఆఫ్ వాట్? కన్సిడరేషన్. సో డాక్ట్రిన్ ఆఫ్ కన్సిడరేషన్ ఇప్పుడు చూడండి అమ్మా, డాక్ట్రిన్ మీన్స్ థియరీ. డాక్ట్రిన్ అంటే అర్థం ఏంటమ్మా, ఇందాకే చెప్పా, థియరీ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్. డాక్ట్రిన్ ఆఫ్ కన్సిడరేషన్ మీన్స్ సంథింగ్ ఇన్ ఇట్ అని ఫస్ట్ స్లైడ్లోనే ఉంది, అది మాట్లాడుకున్నాం. యాజ్ పర్ దిస్ డాక్ట్రిన్ అంటే ఈ డాక్ట్రిన్ ప్రకారం ఏంటంటే ఇదిగోండి, ఇది అన్ అగ్రిమెంట్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్ ఈజ్ వాయిడ్. దీనే లాటిన్లో నుడుం ప్యాక్టమ్ అంటారు. అంటే ఏ అగ్రిమెంట్లో అయితే కన్సిడరేషన్ లేదో అవి చెల్లదు, ఇట్ ఈస్ వాయిడ్. అది లాపరంగా ఎన్ఫోర్స్ చేసుకోవడం పాసిబుల్ కాదు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అగ్రిమెంట్ మస్ట్ బీ సపోర్టెడ్ విత్ వ్యాలిడ్ ఫార్మ్ ఆఫ్ కన్సిడరేషన్. ప్రతి అగ్రిమెంట్లో కూడా మనకి ఏముండాలి? కన్సిడరేషన్ ఉండాలి. కన్సిడరేషన్ లేకపోతే అది అసలు వ్యాలిడే కాదు, ఆ డాక్ట్రిన్ చెల్లదు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నుడుం ప్యాక్టమ్. నెక్స్ట్, నుడుం ప్యాక్టమ్ మీన్స్ నేకెడ్ అగ్రిమెంట్స్. నెక్స్ట్, however, as per Indian Contract Act 1872, the below mentioned circumstances are the exceptions of this doctrine. అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారం డాక్ట్రిన్ ఆఫ్ కన్సిడరేషన్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ ఏంటనేది మనం మాట్లాడదాం. సో ఫస్ట్ ఎక్సెప్షన్ ఏంటిదంటే ప్రామిస్ మేడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఏదైనా హెల్ప్ చేశాడు, లేదా బాగా ఇష్టం తను. ఫర్ ఎగ్జాంపుల్, మీ తాతగారు నువ్వేం అడగకుండానే, నువ్వంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి, మీ తాతగారు నువ్వేం అడగకుండానే నీకు తన ఆస్తి మొత్తం రాసి ఇచ్చేశారు. న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్. అంటే ఇక్కడ ఏముంటుంది, మీ తాతగారి నుంచి నీకు బెనిఫిట్ ఉంది కదమ్మా, ఆయన ఆస్తి అంతా నీకు ఫ్రీగానే ఇచ్చేశారు కదా, మరి నీ నుంచి మీ తాతగారికి ఏం లేదు కదా. కన్సిడరేషన్ అంటే బోత్ పార్టీస్కి ఉండాలి కదా, ఏ నుంచి బీకి, బి నుంచి ఏకి ఉండాలి. ఇక్కడ నువ్వు నీ గ్రాండ్ ఫాదర్ చూసుకుంటే మీ గ్రాండ్ ఫాదర్ నుంచి నీకే బెనిఫిట్ ఉంది, పాప మా నాయన ఆయన ఆస్తి అంతా నీకు రాసి ఇచ్చేస్తున్నారు, బట్ నీ నుంచి మీ గ్రాండ్ ఫాదర్కి ఎలాంటి బెనిఫిట్ లేదు. మరి మన డాక్ట్రిన్ ఆఫ్ కన్సిడరేషన్ ప్రకారం బోత్ ద పార్టీస్కి బెనిఫిట్ ఉండాలి, బెనిఫిట్ లేకపోతే వాయిడ్ కదా. అదే కదా ఇక్కడ మాట్లాడుకుంది. ఇదిగో నుడుం ప్యాక్టమ్ మీన్స్ నేకెడ్ అగ్రిమెంట్స్. నుడుం ప్యాక్టమ్ అంటే దీని ఏంటి, అన్ అగ్రిమెంట్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్ బోత్ ద పార్టీస్కి ఉండాలి. ఒక్కరికే ఉంటే అది వాయిడ్ అనుకున్నాం కదా. మరి ఇక్కడ న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్లో మాత్రం ఇట్ ఈజ్ అన్ ఎక్సెప్షనల్ కేస్. అంటే న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్ కనుక ఉంటే, న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్ అంటే నియర్ రిలేషన్లో ఉండి లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటే, హస్బెండ్ టు వైఫ్, సో ఫాదర్ టు సన్, ఫాదర్ టు డాటర్, ఇలాంటి రిలేషన్స్లో న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్ జనరల్గా ఉంటుంది. ఇలా కనుక ఉంటే న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్లో బోత్ ద పార్టీస్కి కన్సిడరేషన్ లేకపోయినా పర్లేదు. జనరల్ రూల్ ఏంటి, బోత్ ద పార్టీస్కి కన్సిడరేషన్ ఉండాలి, లేకపోతే వాయిడ్ అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం వ్యాలిడ్ అవుతుంది. వై? బికాజ్ ఇట్ ఈస్ అన్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ నెంబర్ 1 అర్థమైందా మీకు? ఆన్ అకౌంట్ ఆఫ్ న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్, ఇట్ ఈస్ ఎక్సెప్షన్ నెంబర్ 1. రెండవది, ప్రామిస్ టు కాంపన్సేట్ ఫర్ పాస్ట్ వాలంటరీ సర్వీసెస్. అంటే ఏంటంటే ఇక్కడ పాస్ట్ అంటే ఏంటంటే జరిగిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో పాపం నదిలో పడిపోయారమ్మా, నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు, వాళ్ళని చూసావు, అయ్యో పడిపోయారే, చచ్చిపోతారేమో, మునిగిపోయి ఈత రాదేమో అని చెప్పి నువ్వేం చేసావంటే, నీ జాబ్ కాదు యాక్చువల్లీ, నువ్వు అలా సైలెంట్గా కూడా వెళ్ళిపోవచ్చు, బట్ నువ్వేం చేసావంటే ఎలాంటి డబ్బు ఆశించకుండా, వాళ్ళేం అడగకుండానే నువ్వేం చేసావంటే వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసావు, అతన్ని బతికించి ఇంటికి తీసుకెళ్ళావు. వాళ్ళ ఫాదర్ చూసి, అబ్బా చాలా హెల్ప్ చేసావమ్మా నువ్వు, మాకు లేక పుట్టిన సంతానం ఇతను, సో ఇతను చచ్చిపోయి ఉంటే మేము చాలా బాధపడి ఉండేవాళ్ళం, ఆ లోటు మేము లైఫ్ లాంగ్ ఏడుస్తూ ఉండేవాళ్ళం, నువ్వు కనుక లేకపోతే ఏం చచ్చిపోయేవాడు, సో నీకు ఎంత ఇచ్చినా తక్కువే, సో ఇదిగోమ్మా నీకు ఒక 1 lakh ఇస్తాను అని ప్రామిస్ చేశాడు ఒకతను. ఇప్పుడు నువ్వు కాపాడేటప్పుడు ఇదంతా తెలుసా నీకు, వాళ్ళకు ఫ్యామిలీ ఉందని, వాళ్ళకి లేక పుట్టిన అబ్బాయి ఇతనని, ఆయన కాపాడితే 1 lakh ఇస్తాను, ఇవన్నీ తెలుసా నీకు? అన్నీ నీకు అసలు ఏం తెలీదు. నువ్వు ఆన్ యువర్ ఓన్ వాలంటరీగా నువ్వు హెల్ప్ చేసావు, ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, మానవతా దృక్పథంతో నువ్వు హెల్ప్ చేసావు, బాగుంది, ఓకే. ఇప్పుడు ప్రామిస్ అంటే నీ కన్సిడరేషన్, నువ్వు చేయాల్సిన పని అంతా అయిపోయింది, నువ్వేం డబ్బులు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతా అయిపోయిన తర్వాత అతను వచ్చి నేను ఇప్పుడు నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేశాడు. ఈ ప్రామిస్లో అతని నుంచి, ఆ ఫాదర్ నుంచి నీకు బెనిఫిట్ ఉంది, కానీ నీ నుంచి ఆ ఫాదర్కి కొత్తగా బెనిఫిట్ ఏం లేదు. మీరు అనొచ్చు, సార్ ఆల్రెడీ ఉంది కదా సార్ బెనిఫిట్, మీరు కాపాడారు కదా, అది బెనిఫిట్టేగా అంటే, అది డబ్బులు ఇస్తానంటే కాపాడలేదు కదమ్మా,
వాలంటరీగా మీరు కాపాడారు. అందుకే ఇక్కడ ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, వాలంటరీ. ఈ వాలంటరీగా మీరు కాపాడారు. ఆయన ఏమీ నీకు డబ్బులు ఇస్తాను కాపాడండి అని చెప్పలేదు. సో వాలంటరీగా కాపాడారు కాబట్టి కొత్త ప్రామిస్లో, అంటే ఇప్పుడు ఫాదర్ మీకు చేసిన ప్రామిస్లో ఆయన నుంచి మీకే బెనిఫిట్ ఉంది, కానీ మీ నుంచి ఆయనకి ఎలాంటి బెనిఫిట్ కొత్తగా ఏం లేదు. అర్థమైందా? సో ఇప్పుడు మన డాక్ట్రిన్ ఆఫ్ కన్సిడరేషన్ ఏం చెప్తుంది? ఒక ప్రామిస్లో లేదా ఒక కాంట్రాక్ట్లో బోత్ ద పార్టీస్కి బెనిఫిట్ ఉండాలి. అలా కనుక బోత్ ద పార్టీస్కి బెనిఫిట్ లేకపోతే అగ్రిమెంట్ ఏమవుతుంది? వాయిడ్ అవ్వాలి. బట్ ఈ ఎక్సెప్షన్లో ఏంటి ఎక్సెప్షన్? ప్రామిస్ టు కాంపన్సేట్ ఫర్ పాస్ట్ వాలంటరీ సర్వీసెస్లో మీకు ఏమవుతుందంటే, వాలంటరీగా మీరు కనుక హెల్ప్ చేస్తే, ఆయన కన్నా ప్రామిస్ చేస్తే, బోత్ ద పార్టీస్కి కన్సిడరేషన్ లేకపోయినా సరే ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. ఆర్ వి క్లియర్? సో అదనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ప్రామిస్ టు పే ఏ టైమ్ బార్ డెట్. ఇది చాలా ఇంపార్టెంట్. టైమ్ బార్ డెట్ అంటున్నారు. అంటే టైమ్ బార్ డెట్ అంటే అర్థం ఏంటో తెలుసమ్మా మీకు? టైమ్ బార్ డెట్ అంటే టైం అయిపోయినటువంటి డెట్. లేదు, ఇంకా టైం లేదు, అయిపోయింది. అంటే టైమ్ బార్ డెట్ అంటే జనరల్గా ప్రామిసరీ నోట్ యొక్క వ్యాలిడిటీ చెప్పండి అమ్మా. 3 years, అంటే 3 సంవత్సరాలు. అంటే 3 సంవత్సరాల లోపల, అంటే ప్రామిస్ చేసిన ఎన్ఫోర్సబుల్ ఎప్పుడు 3 years వ్యాలిడిటీ ఉంటుంది. నువ్వు చూసుకోవాలా, మర్చిపోయావు, ఆ 3 years అయిపోయింది. అంటే నువ్వు లీగల్గా ఆయన ఏం చేయలేవు. ఎందుకంటే నువ్వు ఆయన ఏమైనా లీగల్గా చేయాలంటే ఈ పాటికే చేసి ఉండాలి 3 సంవత్సరాల లోపలే. అయిపోయింది 3 సంవత్సరాలు, ఇప్పుడు నువ్వు ఆయన ఏం చేయలేవు లీగల్గా. కానీ ఆయన వచ్చి ఏం చేశాడంటే, బాధపడకండి సార్, మీరు నన్ను లీగల్గా ఏం చేయలేరు, ఆ విషయం నాకు తెలుసు, కానీ డబ్బులు తీసుకున్నాక ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది, కాబట్టి నేను మీకు డబ్బులు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. ఏమని ప్రామిస్ చేశారు అంటే, టైం బార్ డెట్ని రీపే చేస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. అంటే ఏంటి సార్, నేను మీకు డబ్బులు ఇవ్వాలి కదా, మీరు లీగల్గా నన్ను ఏం చేయలేరని నాకు తెలుసు, కానీ వద్దులేండి సార్, నేను మీకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తా. మీరు నాకు 1 lakh అప్పిచ్చారు కదా, ఆ 1 lakh నేను ఇవ్వలేను, నా ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు, 60,000 నేను మీకు తిరిగి ఇస్తాను సార్ అని అన్నారు. మీరు అనుకున్నారు, ఓకే పోన్లే, మనం అలాగో లీగల్గా ఏం చేయలేం, ఆయన డబ్బులు ఇస్తానంటున్నాడు కదా అని చెప్పి ఓకే ఇవ్వండి సార్ అన్నారు. అంటే ఇప్పుడు ఆయన లీగల్గా డబ్బులు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. ఇప్పుడు ఈ ప్రామిస్లో ఆయన నుంచి నీకు 60,000 బెనిఫిట్ ఉంది, నీ నుంచి ఆయన కొత్తగా బెనిఫిట్ ఏం లేదుగా. మీరు అనొచ్చు 1 lakh ఉంది కదా సార్ అని. ఆ 1 lakh టైం బార్డ్ కదా, ఆ 1 lakh అనేది ఎన్ఫోర్సబుల్ కాదు కదా, అయిపోయింది, చచ్చిపోయింది, ఆ డెట్ లేదు, ఎక్స్పైర్ అయిపోయింది, సో స్పాయిల్ అయిపోయింది కాబట్టి ఇంకా దానికి సంబంధం లేదు. అంటే ఇది చూడండి, ఆ ప్రామిస్ చేసిన ఆయన నుంచి నీకు 60,000 బెనిఫిట్ ఉంది, నీ నుంచి ఆయన కొత్తగా బెనిఫిట్ ఏమీ లేదు. మన డాక్టర్ ఏం చెప్తుంది మనకి? ఎవ్రీ అగ్రిమెంట్ షుడ్ బి సపోర్టెడ్ బై వ్యాలిడ్ ఫార్మ్ ఆఫ్ కన్సిడరేషన్ టు బోత్ ద పార్టీస్. ఇద్దరికీ బెనిఫిట్ ఉండాలి, ఒకరికే బెనిఫిట్ ఉంటే కుదరదు. మరి ఇక్కడ ఒకరికే బెనిఫిట్ ఉంది, మరి ఇది కుదరకూడదుగా, ఎన్ఫోర్సబుల్ కాకూడదు కదా. మరి ఇది ఎందుకు ఎన్ఫోర్సబుల్ అవుతుందంటే ఎక్సెప్షన్, ప్రామిస్ టు పే ఏ టైమ్ బార్ డెట్. ఓకే, నెక్స్ట్ వన్, ఏజెన్సీ కాంట్రాక్ట్స్. ఇది కూడా అమ్మా, అంటే ఏజెన్సీ అంటే మీకు కాంట్రాక్ట్ యాక్ట్ అడ్వాన్స్డ్ టాపిక్లో 3 topics ఉంటాయి: ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ, బెయిల్మెంట్ అండ్ ప్లెడ్జ్, కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ అని. ఫర్ ద టైం బీయింగ్ మీరు అక్కడ నేర్చుకుంటారు కన్సిడరేషన్ అవసరమా లేదా అని. ఫర్ ద టైం బీయింగ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇన్ ఆర్డర్ టు క్రియేట్ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ కన్సిడరేషన్ నాట్ రిక్వైర్డ్. అది చాలు, మీకు అడ్వాన్స్ లెవెల్లో వస్తుంది. మీరు ఫౌండేషన్ లెవెల్లోనే ఉన్నారు, మీకు అవసరం లేదు. సో ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ కన్సిడరేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఓకే, నెక్స్ట్ వన్, కంప్లీటెడ్ గిఫ్ట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ గిఫ్ట్స్ అనట్లేదు, లేదా ప్రామిస్ ఫర్ ఏ గిఫ్ట్ అనట్లేదు, కంప్లీటెడ్ గిఫ్ట్స్. కంప్లీటెడ్ గిఫ్ట్స్ అంటే కంప్లీట్ అయిపోయినటువంటి గిఫ్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ మ్యారేజ్కి మీరు వెళ్ళి ఒక 10,000 గిఫ్ట్ ఇచ్చేశారు, ఇస్తానని చెప్పలా, ఇచ్చేశారు. ఇస్తే ఏమంటారు దీన్ని? కంప్లీట్ అయిపోయింది కదమ్మా గిఫ్ట్, కంప్లీటెడ్ గిఫ్ట్స్ అనమాట. ఇలాంటి కంప్లీటెడ్ గిఫ్ట్స్ ఏమవుతాయంటేనమ్మా, మీరు అప్పుడేదో సాటిస్ఫాక్షన్ మీ ఫ్రెండ్ మీద ఉన్నటువంటి ప్రేమతో 10,000 గిఫ్ట్ ఇచ్చారు, ఇప్పుడు అతనికి నీకు గొడవలైనాయి అని చెప్పి మీరు ఏం చేశారంటే, నా గిఫ్ట్ నాకు ఇచ్చేయి, నా 10,000 నాకు ఇచ్చేయి అని చెప్పి కోర్టులో కేసు ఫైల్ చేశారు. అడిగితే అంటున్నారు, అవును సార్ 10,000 నేను ఊరికే ఇచ్చాను, నా నుంచి ఆయనకే బెనిఫిట్ ఉంది, ఆయన నుంచి నాకు ఏ బెనిఫిట్ లేదు కదా, ఎన్ఫోర్సబుల్ కాదు కదా అంటే, నో, దే ఆర్ పర్ఫెక్ట్లీ ఎన్ఫోర్సబుల్. ఎందుకంటే కంప్లీటెడ్ గిఫ్ట్స్ అని అంటే అర్థం, ఒకసారి నువ్వు ఇచ్చేశాక నువ్వు అడగకూడదు, అంతే. అలా అదే చెప్తుంది. ఎందుకంటే అంతే కదమ్మా, మరి తిరిగి తీసేసుకునేటువంటి ఇది ఉంటే ఎవరికి వాళ్ళు ఈరోజు గిఫ్ట్ ఇస్తారు, 2 రోజులాగా అడుగుతారు, అంతే కదా. సో అలా కాకుండా గిఫ్ట్ ఇవ్వలేదు, ఇస్తానని ప్రామిస్ చేసావు, ఇస్తానని ప్రామిస్ చేస్తే నువ్వు ఇవ్వచ్చు లేదా ఇవ్వలేకపోవచ్చు, నీ పొజిషన్ బాగుంటే ఇస్తావు, లేదంటే ఇవ్వమ్మా.
సార్ నాకు ప్రామిస్ చేశాడు గిఫ్ట్ ఇస్తాడని, నా గిఫ్ట్ నాకు ఇవ్వాల్సిందని చెప్పి ఎవరు నీ మీద కోర్టులో కేసు అవి ఫైల్ చేయలేరు ప్రామిస్లో. అదే కనుక మీరు కనుక గిఫ్ట్ ఇచ్చేస్తే నా గిఫ్ట్ నాకు కావాలని చెప్పి రికవరీ కూడా మీరు అడగలేరు. గిఫ్ట్స్ అనేటువంటివి ఒకసారి ఇస్తే దే ఆర్ ఇర్రికవరబుల్. నీ పొజిషన్ అర్థం చేసుకుని అవతల వాళ్ళు నీకు ఇస్తే తప్ప మామూలుగా అయితే ఏం చేయలేవు. గిఫ్ట్ అంటే అర్థం అదే కదమ్మా, నువ్వు ఎవరికి గిఫ్ట్ ఇస్తున్నావు అంటే నీ నుంచి వాళ్ళకే బెనిఫిట్ ఉంది, వాళ్ళ నుంచి నీకు ఎలాంటి బెనిఫిట్ లేదు. జనరల్గా ఇలాంటి వాయిడ్ అవ్వాలి, కానీ వాలిడ్. వై? బికాస్ దే ఆర్ ఎక్సెప్షన్స్ టు ద డాక్ట్రిన్ ఆఫ్ కన్సిడరేషన్. నెక్స్ట్, బెయిల్మెంట్ కాంట్రాక్ట్స్. బెయిల్మెంట్ కాంట్రాక్ట్స్ అనేటువంటివి కూడా ఇందాక చెప్పాను కదా 3 వస్తాయమ్మా. అందులో ఏజెన్సీ ఉంది, బెయిల్మెంట్ అండ్ ప్లెడ్జ్ ఉంది. ఇందులో కూడా ఫర్ ద టైం బీయింగ్ మీరు గుర్తుపెట్టుకోండి, అడ్వాన్స్ లెవెల్లో మీకు సిఏ ఇంటర్లో వస్తుంది, స్పెషల్ కాంట్రాక్ట్స్లో. మీకు సిలబస్లో లేదు అసలు ఇప్పుడు. సో ఇదనమాట, బెయిల్మెంట్ అనేటువంటిది క్రియేట్ చేయడానికి కూడా కన్సిడరేషన్ అక్కర్లేదు. దీన్నే గ్రాట్యూటస్ బెయిల్మెంట్ అని అంటారు. ఏమంటారు? గ్రాట్యూటస్ బెయిల్మెంట్. నెక్స్ట్ వన్, కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. ఇది కూడా ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ, ఈ 3 అంటే ఏజెన్సీ కానీ, బెయిల్మెంట్ కానీ, కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ కానీ, దే ఆర్ స్పెషల్ కాంట్రాక్ట్స్. నెక్స్ట్ వన్, రెమిషన్. రెమిషన్ అంటే ఏంటంటే యాక్సెప్టింగ్ లెస్సర్ పర్ఫార్మెన్స్ దాన్ యాక్చువల్ పర్ఫార్మెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్కి ఒక 1 lakh రూపీస్ అప్పు ఇచ్చారు. తను ఏదో తిరిగి ఇస్తాను అంటున్నారు, కానీ ఇప్పుడు తిరిగి ఇవ్వట్లేదు. ఆయన మీ దగ్గరికి వచ్చి ఏం చెప్పారంటే, అరే నా ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదురా, ప్లీజ్ ఏమనుకోవద్దు, నేను 1 lakh ఇవ్వాలి, బట్ నేను 1 lakh ఇవ్వలేనురా, ఓ 35,000 మాత్రం ఇస్తాను, మిగిలింది రేపు పొద్దున్న నా పొజిషన్ బాగుంటే ఇస్తాను, లేదా నేను ఇవ్వలేనురా అసలు, ఇంకంతే, ఓ 35,000 అయితే ఇస్తా, మిగిలింది నేను ఇవ్వలేను అన్నారు. ఇంకా నాకు వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదు, నువ్వు కాదు అంటే ఇంకా నేను ఐపీ పెట్టుకోవాలి, ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టుకోవాలని అన్నారు. మీరు ఏం చేశారంటే, సరే మంచి ఫ్రెండ్, నీకు చిన్నప్పుడు చాలా హెల్ప్ చేశాడు, నువ్వేం చేసావంటే, సరేరా ఓకే 35,000 నువ్వు చాలే అని చెప్పి మీరు వదిలేశారు. అంటే మీరు ఇప్పుడు కొత్త నోట్ రాయించుకుంటారు. ఆల్రెడీ 1 lakh రూపీస్ ఇచ్చినప్పుడు నోట్ ఉంటుంది కదా, ఇంకా అది ఇంకా వదిలేసినట్టే, మీరు వదిలేశారు కాబట్టి 35,000 కొత్త నోట్ ఇచ్చారు. అంటే యాక్సెప్టింగ్ లెస్సర్ పర్ఫార్మెన్స్ దాన్ యాక్చువల్ పర్ఫార్మెన్స్. యాక్చువల్గా ఆయన ఎంత తీసుకున్నారమ్మా 1 lakh, మరి ఎంత తిరిగి ఇవ్వాలి 1 lakh, నీకు ఎంత ఇస్తున్నారు 35,000. మరి ఏంటి తేడా ఎక్కడ వస్తుంది? ఎందుకు 35,000 ఇస్తున్నారు అంటే మ్యాటర్ అదే, యాక్సెప్టింగ్ లెస్సర్ పర్ఫార్మెన్స్ దెన్ యాక్చువల్ పర్ఫార్మెన్స్. మరి దానికి సంబంధం ఏంటి సార్? డాక్టర్ ఆఫ్ కన్సిడరేషన్ కంటే నీ దగ్గర 1 lakh తీసుకున్నారు, 35,000 ఇస్తానని చెప్పి కొత్తగా ప్రామిస్ చేస్తున్నారు. ఈ కొత్తగా ప్రామిస్ చేసిన దాంట్లో అతని నుంచి నీకు 35,000 బెనిఫిట్ ఉంది, మరి నీ నుంచి అతనికి ఎలాంటి బెనిఫిట్ లేదుగా. మీరు అనొచ్చు 1 lakh ఉంది కదా సార్ అని, ఆ 1 lakh ఎక్స్పైర్ అయిపోయింది కదా, మీరు వదిలేశారు కదా. సో అలా అనమాట. అంటే కొత్తగా ఇచ్చినటువంటి దాంట్లో ఒకరికే బెనిఫిట్ ఉన్నా సరే ఇట్ ఈస్ స్టిల్ వ్యాలిడ్. మన డాక్ట్రిన్ ఆఫ్ కన్సిడరేషన్ ప్రకారం బోత్ ద పార్టీస్కి, పార్టీ 1 పార్టీ 2 అంటే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, రెండిద్దరికీ బెనిఫిట్ ఉండాలి. కానీ ఇక్కడ ఒకరికి మాత్రమే బెనిఫిట్ ఉంది అయినా సరే ఇట్ ఈస్ వ్యాలిడ్. సో టెస్ట్ చెక్ ఒకసారి చూద్దాం, చూడండి. ఇప్పుడు దాకా చదివిన దాంట్లో డౌట్స్ అంటే టెస్ట్ చెక్ అనమాట. నుడుం ప్యాక్టమ్ సింబలైజెస్ దట్ దేర్ ఈజ్ కన్సిడరేషన్. అమ్మ నుడుం ప్యాక్టమ్ అంటే దేర్ ఈజ్ నో కన్సిడరేషనే కదా మనం అనుకుంది, నేకెడ్ అగ్రిమెంట్స్ కూడా అనుకున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఇట్ సింబలైజెస్ దట్ దేర్ ఈజ్ కన్సిడరేషన్ అంట. అవునా? నో, ఆన్సర్ ఈజ్ నో. నెక్స్ట్ వన్, నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్. అంటే డాక్ట్రిన్ ఆఫ్ కన్సిడరేషన్ నుడుం ప్యాక్టమ్ అనమాట. సో డాక్ట్రిన్ ఆఫ్ కన్సిడరేషన్, ఈ డాక్ట్రిన్ ఆఫ్ కన్సిడరేషన్ రూల్ హ్యాస్ నో ఎక్సెప్షన్స్. అసలు ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది ఏ కదమ్మా, ఇదిగో ఇవన్నీ ఎక్సెప్షన్సే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, నో ఎక్సెప్షన్స్ అంటున్నాడు. నో. నెక్స్ట్, టైమ్ బార్ డెట్స్ ఆర్ గవర్న్డ్ బై లిమిటేషన్ యాక్ట్ 1963. ఎస్, ఈ ఇందాక నేను నేమ్ మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఈ టైమ్ బార్ 3 years అన్నాను కదా, ఈ 3 years ఎవరు చెప్తారంటే లిమిటేషన్ యాక్ట్ 1963 చెప్తుంది. నెక్స్ట్, రెమిషన్ మీన్స్ డిమాండింగ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్. అవునా? ఇప్పుడే చెప్పా, ఇదిగోండి రెమిషన్, ఎల్పి లెస్సర్ పర్ఫార్మెన్స్ దాన్ యాక్చువల్ పర్ఫార్మెన్స్. మీరు యాక్చువల్ పర్ఫార్మెన్స్ అడగరు, దాని బదులు ఏదో తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, రెమిషన్ మీన్స్ డిమాండింగ్ ఫుల్ పర్ఫార్మెన్స్, యాక్చువల్ పర్ఫార్మెన్స్ అంట. నో. నెక్స్ట్, ప్రామిస్ టు పే టైమ్ బార్ డెట్ మస్ట్ బి. టైమ్ బార్ డెట్ని ప్రామిస్ చేయడం అనేది అది ఎలా ఉండాలంటే మీకు ఇందాక కండిషన్లో ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇట్ షుడ్ బి రిటన్ అండ్ సైన్డా, ఓరల్లా, రిజిస్టర్డ్ అంటే ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ అమ్మా. ఇట్ షుడ్ బి రిటన్ అండ్ రిజిస్టర్డ్. ఈ పాయింట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఇందాక టైమ్ బార్ డెట్ని పే చేస్తానని చెప్పారు కదా, అది ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి రిటర్న్ అండ్ ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్. ఇది పాయింట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్,
నెక్స్ట్ క్లాస్లో ఇప్పుడు ఈ సెషన్ ఇక్కడతో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనం డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ మాట్లాడదాం. డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ప్రివిటీ అంటే ఏంటి, డాక్ట్రిన్ ఏం చెప్తుంది, దానికి ఎక్సెప్షన్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్లో మాట్లాడదాం. ఓకే రైట్ అమ్మా, టేక్ కేర్, థ్యాంక్ యూ.